మరి అంతేకాదు ఇవాళ అందశ్రీ గారు రాసిన రాష్ట్ర గీతాన్ని కూడా గీతంలో కూడా అనేక మార్పులు చేయాల్సి వస్తుంది మీరు ఒకవేళ ఇదే అనుకుంటే అందశ్రీ గారు మా జనగామ నియోజకవర్గం రేపర్తి గ్రామవాసి వారి యొక్క పాట అనేది తెలంగాణ ఉద్యమంలో ప్రతి నోట ప్రతి నాలుక మీద కూడా మొత్తం కూడా నాట్యమాడింది అధ్యక్ష ఆయన కూడా రాసిండు పోతున్నది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ కాకతీయ కళాప్రభల కాంతిరేక రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ మరి ఆయన కూడా రాసిండు చార్మినార్ గొప్పతనం అదేవిధంగా కాకతీయుల గొప్పతనం కళాతోరణం గురించి మరి ఆయన రాసినందుకు అందశ్రీ యొక్క రాసిన పాటలు కూడా మొత్తం తీసేస్తారు అధ్యక్ష పాలసీ ఉంటే అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి అదేవిధంగా అన్నం పెట్టి చెరువులను నింపి చెరువులు నిర్మించిన ఇవాళ దానికే బరకత్ ఉంటుందని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు మిషన్ కాకతీయ అని పెట్టి వాటిని మళ్ళా పునర్నిర్మాణం చేసింది కేసీఆర్ గారు కాబట్టి అంతేకాదు గవర్నర్ గారు ప్రసంగంలో మీరు చెప్పారు మేము ఆధ్యాత్మిక టూరిజం చేస్తాం దేవాలయాలన్నీ కూడా తీసుకుపోతాం అని చెప్పేసి మరి మా వరంగల్ జిల్లాలో ఉండే వరంగల్ దేవాలయాల్లో అతిపెద్ద మన ఆనాడు రుద్రదేవుడు కట్టించింది అధ్యక్ష రామప్ప దేవాలయం యునెస్కో యొక్క గుర్తింపు కూడా తీసుకొచ్చినాం మరి కాకతీయులు కట్టించిందని చెప్పేసి ఆ టూరిజం ప్రాక్టీస్ తీసేస్తారా అది అదేవిధంగా 1000 స్తంభాల గుడి కూడా కట్టించినాం మరి దాన్ని కూడా తీసేస్తారా కాబట్టి దయచేసి మీరు ఆలోచించాలని అదేవిధంగా మా వరంగల్ జిల్లా నాయకులే కాదు వరంగల్ జిల్లా మంత్రులే కాదు మొత్తం యావత్తు కూడా అధ్యక్ష